कल्याणमस्तेजना सुखिनो भवन्तु सर्वेजना सुखिनो भवन्तु। श्रीमाता श्री महाराज श्री वाराही माता की जय। అమ్మకు మనందరము కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున అమ్మకు వారాహి అలంకారయుక్తంగా అమ్మను చక్కగా అలంకరించి ఆహ్వానం చేసుకుని దేవాలయానికి అమ్మకు చక్కగా ప్రాతకాలార్చన, మధ్యాహ్న కాలార్చన, ప్రదోషకాలార్చన, అలాగనే అమ్మవారి యొక్క చండీ పారాయణ, చండీ హోమం లాంటి చక్కగా అన్నీ చేసుకొని విశేష దివ్యహారతులతో ఇప్పటి వరకు అమ్మ సేవ చేసుకున్నాము. ఈ సేవ పూర్తి చేసుకోబోతూ చివరిగా ఆ వారాహి అమ్మ గురించి కూడా ఒక్క నిమిషం మాట్లాడుకొని ఈ సేవ ముగించుకుందాము. అమ్మ ఈ రోజున మనమందర వారాహి స్వరూపంగా అమ్మ దయచేసి ఎవరు మాట్లాడదు, 5 నిమిషాల సేపు. ఈ వారాహి దేవత మన కళ్ళ ముందర అమ్మవారు కనిపిస్తున్నటువంటి స్వరూపం ప్రధానంగా వారాహి దేవత అనేక స్వరూపాలుగా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వారాహి దేవత బృహత్వారాహి దేవతా స్వరూపంగా అమ్మ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అమ్మ చక్కగా అష్టభుజాలతోటి అలాగనే చేతిలో త్రిశూలం ధరించి ఆ యొక్క కాశీ మహానగరంలో ఆ భూవారాహి దేవత ఎలాగైతే కనుక ఆ భూగర్భంలో ఉంటుందో, ఎవరైతే మన భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది కాశీ వెళ్ళుంటారు. కాశీలో వారాహి క్షేత్రానికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని ఉంటారు. అక్కడ దేవాలయంలో అమ్మ దర్శనం చేసుకోవాలి అంటే కనుక ఇలా ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకూడదు. ఆమెడ ప్రధానంగా రాత్రిళ్ళు ఆ నగర సంచారం చేస్తూ ఉంటుంది. ఆమె తెల్లవారుజామున దేవాలయానికి వచ్చి దేవాలయంలో అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఆమె చాలా ఉగ్రస్వరూపంగా ఉంటుందనేటువంటి భావనతోటి అక్కడ అర్చకులు కూడా అమ్మవారు దేవాలయానికి వచ్చే లోపలే అర్చన పూర్తి చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత భక్తులు ఎవరన్నా సరే ప్రత్యక్షంగా అమ్మను దర్శనం చేసుకునే అవకాశం లేదు. ఆవిడ భూగర్భంలో ఉంటుంది కాబట్టి పైనుంచి అమ్మ పాదాలు కనిపించేటువంటి ఒక పాయింట్, అలాగనే అమ్మ యొక్క ఉదర భాగం కనిపించేటువంటి ఒక పాయింట్, అమ్మ యొక్క ముఖం కనిపించే పాయింట్, అలా కొన్ని పాయింట్స్ పెట్టారు పైన. ఆ యొక్క గజాల్లో నుంచి కనుక అమ్మను కిందకు చూస్తే అమ్మ మనకు కనిపిస్తుంది. అలా దర్శనం చేసుకోవాల్సిందే కానీ అమ్మ మనకు ప్రత్యక్షంగా పూర్తి స్వరూపంగా కనిపించదు. కానీ ఆ అమ్మ ఎలా ఉంటుంది అనేటువంటిది మాత్రం కొంతమంది చూసిన వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ యొక్క నేను ఇప్పుడు ఒక్కసారి ఒక అవకాశం నాకు చిక్కింది. కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అమ్మను అలా దర్శించుకోవడం జరిగింది. ఆ యొక్క రూపాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు మన దేవాలయంలో అమ్మ ఆ భూవారాహి దేవత ఎలాగైతే మనకు అక్కడ దర్శనమిస్తుందో అలాంటి స్వరూపంగానే ఇక్కడ మనకు ఈ రోజున అమ్మను అలంకరించుకున్నాము. ఎందుకంటే వారాహి అలంకరణ అనేక దేవాలయాల్లో అనేక మంది అర్చక స్వాములు చేస్తూ ఉంటారు. అనేక దేవాలయాలు చక్కగా ఆరాధించుకుంటూ ఉంటారు. అనేక స్వరూపాలలో అమ్మను అలంకరింపజేసుకుంటూ ఉంటారు. కానీ వాటికి భిన్నంగా అమ్మ ఆ నగర సంచారం చేసేటప్పుడు, ఆ నగర సంచారం చేసి వచ్చిన తర్వాత ఆ కాశీ క్షేత్రంలో ఆ యొక్క బృహత్వారాహి దేవత ఎలాగైతే ఉంటుందో అలాంటి స్వరూపాన్ని ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కాశీ క్షేత్రానికి వెళ్ళి అమ్మ సన్నిధికి వెళ్ళినా కూడా అమ్మనింత ప్రత్యక్షంగా చూడలేము. అలాంటి అవకాశం ఇక్కడ మనకి ఇచ్చింది అమ్మ. కాబట్టి చక్కగా ఈ అమ్మను మనం దర్శించుకున్నాము. ఈ అమ్మ యొక్క అలంకరణలో ఉన్న విశిష్టత ఏంటి అంటే కనుక ఎందుకు కాశీ క్షేత్రం ప్రత్యేకంగా చెప్తూ ఉన్నానంటే, మేము ఈ అలంకరణ చేద్దామనుకున్న తర్వాత ఎలా చేయాలి ఏంటనే విషయం అంతా కూడా ముందుగానే ఒక ఆలోచనకు వచ్చుంటాము. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని ఉంటాము. రాత్రి 10 ప్రారంభించుకుంటే ఈ యొక్క వేదికంతా తయారు చేసుకొని అమ్మను స్వరూపాన్ని నిలబెట్టుకొని ఆ యొక్క అమ్మ అలంకారం ప్రారంభించిన తర్వాత మేము ప్రారంభించేసరికి 11:30, 12 అవుతున్నది. అక్కడ నుంచి 2 సార్లు 3 సార్లు అమ్మ స్వరూపం అంతా పూర్తయి ఇక చీరగట్టే సమయం వస్తున్నది. ఆ సమయానికి ఏదో ఒక లోపం కనిపించడము, అక్కడ ఏదో ఒక కొలతలు సెట్ కాకపోవటము, మళ్ళా తీసేసి మళ్ళా మొదలుపెట్టి మళ్ళా చేయటము, అలా కనీసం 3 సార్లు జరిగింది. రాత్రి తెల్లవారే లోపల తెల్లవారుజామున ఇక 4:30 అయ్యేసరికి అంతవరకు ఏం అలంకారం ప్రారంభం కావట్లా. మొదలు పెడుతున్నాము, సగం చేస్తున్నాము, మళ్ళీ వెనక్కి వస్తున్నాము. మాకే అర్థం కావట్లా ఏంటి ఇలా ఇది జరిగిపోతుంది, బాధపడుతూ కూర్చున్నాము. లలితాసహస్రనామం కాస్త పెట్టుకొని ఆ పాట వింటూ కాస్త పారాయణ చేసుకుంటూ కూర్చొని ఉంటే అప్పుడు గుర్తొచ్చింది మన కార్తీక స్వామి కూడా అదే మాట అన్నారు. ఎందుకని చెప్పినంటే కనుక కాశీ క్షేత్రంలో ఆ సమయంలో అమ్మ ఎక్కడ ఉంటుంది, నగర సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మన అమ్మను ఆహ్వానం చేస్తే ఎందుకు వస్తుంది అమ్మ? రాదు. ఆవిడ క్షేత్రపాలకురాలుగా ఉంటుంది కాబట్టి, ఆవిడ క్షేత్రం సంచరిస్తూ ఉంటుంది కాబట్టి, ఆమె ఎప్పుడైతే తిరిగి దేవాలయానికి వస్తుందో
ఆ సమయానికి మాత్రమే మనకి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది నాయన, కంగారు పడద్దు. మనము ఏం చేసినా ఈ ప్రయత్నం ఫలించదు అనుకున్నాము. ఆ తర్వాత 4:30 తర్వాత ప్రారంభించుకుంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే టక్కటక్కడికి అలంకారం అంతా అలా పూర్తి చేసుకుంటాము తీసుకెళ్లిపోయింది. మా ఉదయం 9:30 ఎంత అయింది అలంకారం అంతా అయ్యేసరికి. రాత్రి తెల్లవారు చేసిన కృషి అంతా ఆవిడకు పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది అనమాట, చేస్తుంది మనం కాదు, అలాగనే చేయించుకుంటుంది కూడా ఈ దాతలు కాదు, అమ్మ వాళ్ళ మనసులో దూరి ఆ యొక్క పేర్లు ఇప్పించి వాళ్ళ చేత ఆ ద్రవ్యాన్ని తీసుకుంటూ మా చేత ఈ కార్యం చేయించుకుంటూ ఉంది. మనందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మనకు అమ్మ సంచరిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అలంకరణలో అమ్మ ప్రత్యక్షంగా నిదర్శనంగా కనిపించింది. నా అనుభవంగా చెప్తున్న మాట ఇది. రాత్రి మేమందరం ఇదే మాట అనుభవంలో తెచ్చుకున్నాము. రాత్రి మనసులో మేము అనుకున్నాము, ఈ అలంకరణ మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే 1-2 సార్లు వెనక్కి ముందుకు వెళుతూ ఉందో ఇప్పుడు 4:30 దాకా సెట్ కాదని వీరు పక్కన అనుకుంటూ ఉన్నారు. అలాగనే జరిగింది. కాబట్టి అంత ప్రత్యక్షంగా అమ్మ దేవాలయంలోకి విచ్చేస్తూ ఉంది. కనుక అందరూ కూడా మనస్సులో ఆ భావనని, అమ్మ మీద గౌరవాన్ని, అమ్మ మీద భక్తిని చక్కగా ప్రదర్శించుకోండి. అమ్మ ఒక్కసారి మన వంక కడగంటి చూస్తే చాలు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన మనస్సులో మనకు ఉండేటువంటి అంతర్గత శత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువులు కావచ్చు, ఇద్దరు కూడా అమ్మ తీసివేస్తుంది. అందుకనే ఆ అమ్మకు ప్రధానంగా లలితాభాస్తనామంలో ఇందాక స్వామి చెప్పిన శ్లోకంలో కూడా మంత్రిణ్యంబా వరిస్త విషంగపథతోషిత విశుక్ర ప్రాణాహరణ వారాహి వీర్యవంతిత అని చెప్పేసినట్టు శ్లోకం స్వామి చెప్పారు. అంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి ఆ లలితా పరాదేవతలో నుంచి వచ్చినటువంటి శక్తి ఈ వారాహి దేవత. ఆమెడ దండనాయకిగా లలితా పరాభట్టారిక దేవతకు పక్కన ఒక మంత్రిగా అమ్మ ఎప్పుడు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటుంది. అలాగనే రాజస్య దండనాయకిగా యముడి కనిపిస్తూ ఉంటుంది, రాజశ్యామలాదేవి మంత్రిగా కనిపిస్తూ ఉంటుంది. వారిద్దరు కూడా అంతర్గతంగా ఆ చైతన్య స్వరూపంలో లలితా పరాభట్టారిక దేవతా శక్తి స్వరూపంలో ఉంటారు. మనం లలితాసహస్రనామం చదువుతున్నామంటే, లలితాసహస్రనామం ఆరాధిస్తూ ఉన్నామంటే కనుక, లలితా దేవతను పూజిస్తూ ఉన్నామంటే అంతర్గతంగా వారాహి దేవతను పూజిస్తున్నాము, అంతర్గతంగా రాజశ్యామలా దేవతను కూడా ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి శక్తిని ఇలాంటి ప్రత్యేక సమయాలలో కాస్త అమ్మవారిని ప్రత్యేక మర్యాదతోటి చక్కగా ఆ అలంకరింప చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకు దసరా అనుకోకుండా 2 రోజులు ఎక్స్ట్రా రావడం చేత ఆ యొక్క అలంకరణ ప్రత్యేకంగా చేసుకునే అవకాశం వచ్చింది. మనకు మహద్భాగ్యం కలిగింది. ఈ రోజు అమ్మ యొక్క అలంకరణ చేసుకున్నాము. అంతేకాకుండా మరొక చిన్న మాట కూడా చెప్తూ ఉన్నాను. ఈ అలంకరణ మీరు బాగా గమనిస్తే కనుక సహజంగా బయట వారాహి దేవత అలంకరణ బయట దేవాలయాల్లో చూస్తూ ఉన్నప్పుడు అమ్మ కాస్త ఉగ్రస్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది, లేదా సింహాసనంలో కూర్చొని కనిపిస్తూ ఉంటుంది. సహజంగా పద్మంలో కానీ సింహాసనం కనిపిస్తూ ఉంటుంది. పొద్దున మా అర్చక స్వామి ఒక ఆయన నాకు ప్రత్యేకంగా ఒక మెసేజ్ పెట్టారు. అలంకారం చూసిన తర్వాత ఆయన భావన ఏంటా ప్రత్యేకంగా పెట్టారు. ఎందుకు నేను చెప్పానంటే కనుక ఆమెడ ఉగ్రస్వరూపంగా ఉండే దేవత, అలాంటి దేవతను కూడా మీరు మీ భావనలో చక్కగా శాంతి స్వరూపంగా అమ్మ సౌందర్యంగా ఎలా ఉంటుందో అలా చూపించాలి అనుకొని చక్కగా ఆ అమ్మకు ముంగిర ముక్కుబుడక యొక్క ఆ నత్తర అన్ని కూడా చక్కగా పెట్టి అమ్మను ఒక సహజంగా ఒక స్త్రీ సౌందర్యంగా ఎలా కనిపిస్తుందో ఆ ఉగ్రదేవతగా ఉన్నామని కూడా సౌందర్య లాలసంగా చూపించుకోవడం అనేటువంటిది గొప్ప ఆలోచన అని చెప్పినట్టు పెట్టేసరికి అమ్మ నా మనసుకి ఇచ్చిన ఆలోచన, మా మనస్సు అందరికీ ఇచ్చిన ఆలోచన అదే. ఆ స్వామి కూడా ఎక్కడో ఫోటో చేసి పసిగట్టగలిగారు. అలా మనందరికీ చూసిన భక్తులందరికీ కూడా ఒక్కసారి ఆ తేడా గమనించుకోగలిగితే కనుక ఈ అమ్మలో సౌందర్యం ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది. వారాహి దేవతను సహజంగా మన ఫోటోలో చూస్తూ ఉంటాం, వేరే చోట చూస్తూ ఉంటాం, కాస్త ఉగ్రత స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. కానీ ఈ రోజు ఇక్కడ మాత్రం అమ్మ సౌందర్య స్వరూపంగా కనిపిస్తూ ఉంది. చక్కగా అమ్మ యొక్క సౌందర్య స్వరూపాన్ని మనసులో ముద్రించుకొని మీ ఏ కార్యం మీ ఇంట తలబెట్టినా గాని ఒక్కసారి వారాహి దేవతను తలుచుకోండి చాలు. చాలా మంది అనుకుంటూ ఉంటారు వారాహి దేవత నిత్యం పూజ చేయకూడదు, చేస్తే ఏదో జరుగుతుంది, ఇలాగే కనుక ఆమెకు శుభ్రదేవత కాబట్టి మనకి ఏదైనా తేడా వస్తాయని భయం పడుతూ ఉంటారు. అలా కాదు, వారాహి దేవతను నిత్యము తలుచుకోండి. మీ ప్రయత్నం వల్ల ఏ పనైనా కాకపోతే, మీ శక్తి సరిపోకపోతే, మీ పట్ల న్యాయం ఉంటే, మీరు చేసే పోరాటంలో న్యాయం ఉంటే అమ్మ సహాయం అడగండి చాలు. ఖచ్చితంగా ఆమెడే ముందరికి వెళ్ళి వాళ్ళని దండనాయకి కాబట్టి ఆ యొక్క విషయంలో వాళ్ళని దండించి మీకు న్యాయం చేస్తుంది. ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మీ చుట్టూ ఒక 100 పోలీస్ స్టేషన్ల యొక్క పోలీస్ అధికారుల యొక్క అనుగ్రహం ఉన్నట్టే లెక్క అనమాట. అలాగనే అనేక మంది యొక్క ఉన్నతాధికారుల యొక్క అండ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆమె ఏదైనా చేయగలదు. కాబట్టి చక్కగా ఆ దేవతను నిత్యము తలుచుకోండి. వారాహి దేవతను నిత్యము చక్కగా తలుచుకొని అంత మొహాన కుంకం పెట్టుకుంటే ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు,
మొట్టమొదటిసారిగా మనకు కలిగేటువంటి ఆ తేడా ఏంటి అంటే గనక మానసిక స్థైర్యం కలుగుతుంది. వారాహి దేవతను ఎప్పుడైతే మనం తలుచుకుంటూ ఉంటామో మనస్సులో తెలియనటువంటి ధైర్యం కలుగుతుంది. మనస్సులో అంతర్గతంగా ఉండేటువంటి భయం అమ్మ పోగొడుతూ ఉంటుంది అన్నమాట. కనుక అందరూ కూడా ఈ రోజున ఈ అమ్మ స్వరూపాన్ని ఎవరైతే అలంకరించుకొని ఈ నిత్యం అలంకారాలు ప్యాకేజీగా చేయించుకున్నవారు కావచ్చు, లేదా విశేషంగా వారాహి అమ్మవారి అలంకారం చేయండి అని అడిగిన వారు కావచ్చు, అలాగే కుంకుమార్చిన వారు కావచ్చు, అందరికీ కూడా ఈ రోజున అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా ఇవ్వాలని కోరుకుంటూ దేవాలయానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని ఎలాగైతే భక్తులు దేవాలయంలో అమ్మను ఆరాధించుకున్నారో వారికి అమ్మ ఏ ఫలితాలను ఇస్తూ ఉందో అలాగనే పరోక్షంగా ఎక్కడో ఉండి పేర్లు ఇచ్చి ఈ దేవత అలంకారాన్ని కేవలము పాపం ఆ లింక్స్ ద్వారా మాత్రమే వీడియోల్లో యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటూ వాళ్ళ టీవీలు కలెక్షన్ చేసుకొని అక్కడి నుంచి చూస్తూ ఆనందిస్తున్న భక్తులకు కూడా ఇట్లాంటి ఫలితమే చక్కగా అమ్మ అనుగ్రహించాలని కోరుకుంటూ వారి సన్నిధిలో ఉన్నా లేకపోయినా కూడా అమ్మ సన్నిధిలో ఉన్నది మాత్రం వాస్తవం కాబట్టి అమ్మ వారికి కూడా సమానమైన అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా వారాహి దేవత అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ రోజున శ్రీ వారాహి మాతకు జై. అలాగనే రేపటి రోజున దేవాలయంలోకి అమ్మ సరస్వతి స్వరూపంగా దేవాలయానికి అమ్మ విచ్చేస్తూ ఉంది. మూలా నక్షత్రము దసరాలలో ప్రధానమైనటువంటి పట్టు ఉన్నటువంటి రోజు అన్నమాట. ఈ రాబోయే 3 రోజులు కూడా మహత్తరమైన రోజులు. ఎందుకంటే మూలా నక్షత్రము, దుర్గాష్టమి, మహర్నవమి ఈ 3 రోజులు చాలు. దసరా 9 రోజుల ఫలితాలని కూడా ఈ 3 రోజుల్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అలాంటి మొట్టమొదటి రోజు మూలా నక్షత్రం మా సరస్వతీదేవి దేవాలయానికి విచ్చేస్తూ ఉన్నది. ఆ అమ్మను రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి. అమ్మ దర్శనం చేసుకుంటే అమ్మ ఏం చేస్తుంది అంటే గనక మనం మీకు చెప్పాను, లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎలాగైతే గనక మనలో ఉండేటువంటి ఆ దారిద్ర్య బాధలు తొలగిపోతాయో, ఆ లక్ష్మీ పీడ తొలగిపోతుందో అలాగనే ఒక్క సరస్వతీ దేవత యొక్క అనుగ్రహం కలిగితే, సరస్వతి అమ్మవారి దర్శనం కలిగితే చాలు మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అమ్మ జ్ఞాన ప్రసాదని కాబట్టి మనకు వచ్చే కష్టాలు కొన్ని మన అజ్ఞానం చేతనే వస్తూ ఉంటాయి. అవి మనకు తెలియవు. ఎందుకంటే మనలో అహం అనేటువంటి చిన్న భావన ఉంటుంది. మన అజ్ఞానాన్ని మనం ఒప్పుకోలేం. దాని మీద మళ్ళా తిరిగి నేను చేసింది కరెక్టే అని సమర్థించుకుంటూ ఉంటాం, కష్టాలు కొనిదిచ్చుకుంటూ ఉంటాం. అది ఎవరు చెప్పినా మనం తీసుకోలేం. కానీ అమ్మ ఏం చేస్తుంది, చాలా సునిశ్చితంగా ఆ భావనని మీలో ఉండే లోపాలను సరిచేసి పంపిస్తుంది. చాలు మన కష్టాలు తొలగిపోతాయి. అలాగనే ప్రతి ఒక్కరు కూడా సరస్వతి అమ్మవారంటే గనక ఏదో చిన్న పిల్లలు పూజ చేసుకోవడానికి, పుస్తకాలు పెట్టి పూజ చేసుకోవడానికే కాదండి. చిన్న వయస్సు నుంచి ముసలి వయస్సు వరకు కూడా ప్రతి వాళ్ళలో కొంత అజ్ఞానం ఉంటుంది. ఆ అజ్ఞానం తొలగిపోవటానికి సరస్వతి అమ్మవారిని సంవత్సరానికి ఒక్కరోజన్నా కనీసం దర్శనం చేసుకొని ఆరాధన చేసుకుంటే చాలు. అమ్మ యొక్క జ్ఞానభావన కలిగింది అంటే గనక జీవితాన్ని యొక్క అర్థం తెలుస్తుంది, పరమార్థం తెలుస్తుంది, మోక్షం కలుగుతుంది. అలాంటి సరస్వతి దేవతని రేపు దేవాలయంలో అతి సుందరంగా అలంకరించుకోబోతూ ఉన్నాము. ఈ దేవాలయానికి వచ్చి అమ్మ అలంకార దర్శనం ఎవరు చూస్తున్నప్పటికీ కూడా మీరు గమనిస్తున్నారు లేదో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి మాత్రం ఖచ్చితంగా పొందుతారని చెప్పగలుగుతాం. ఎందుకంటే కనుక మేము చేస్తున్నవి కూడా అలాంటి స్వరూపాలనే ఎంచుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి. ఎందుకంటే భక్తులు వస్తారు, చూస్తారు, పెడతారు, ఎవరు ఏం మాట్లాడరు. ప్రత్యేకంగా ఏమండి ఇలా ఉంది, మాకు ఇలా అనిపించింది, చాలా బాగుందనో ఏదో చెప్పాలి కదా, ఎవరు మాట్లాడు, వచ్చి దండబిడికి పోతూ ఉంటారు. సరే మీకే భావన కలిగిందో అనేటువంటిది మాకు అనవసరం, మా పని మేము చేసుకుపోతూ ఉన్నాం. కానీ ఒక్కడి మాత్రం వాస్తవం ఏంటి అంటే కనుక రేపటి రోజున అన్ని దేవాలయాల్లో సరస్వతి అలంకరణ చేస్తారు. కానీ ఆ దేవాలయాలకి దర్శనం చేసుకోండి, అక్కడ మీ పూజలు గట్రా ఉంటే చక్కగా చేయించుకోండి, కాదంటలేదు. కానీ ఒక్క క్షణం ఈ దేవాలయానికి కూడా కేటాయించండి, ఈ అమ్మను కూడా దర్శనం చేసుకోండి. అతి మాధుర్యమైన దైవానుభూతిని మాత్రం ఖచ్చితంగా పొందుతారు. సరస్వతి దేవతను చూస్తే కనుక అది ప్రతి సంవత్సరం మన దేవాలయంలో అమ్మ అలాగే అనుగ్రహిస్తూ ఉంది. రేపటి రోజు కూడా అమ్మ అలాగే అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ రోజున ఉభయదాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వేద ఆశీర్వచనము. అలాగనే ఉదయం పూట రేపు మూలా నక్షత్రం కాబట్టి ప్రతిరోజు జరిగే విధంగా చండీ పారాయణ, చండీ హోమం జరుగుతాయి కాబట్టి ఉదయం పూట చండీ పారాయణ జరుగుతూ ఉంది. 2:30 లోపల తీర్థం ఇస్తారు. అందరూ దేవాలయానికి రండి, పారాయణ తీర్థం తీసుకోండి. హోమంలో పేర్లు ఇచ్చి ఎలాగైతే వచ్చి అక్కడ మీరు నుంచొని పూర్ణాహుతిలో పాల్గొంటున్నారో, బొట్టు మహాన పెట్టుకుంటున్నారో అలాంటి తీవ్ర ఫలితాలు ఇచ్చేటువంటిది, అలాంటి గొప్ప ఫలితాలు ఇచ్చేటువంటిది పారాయణ కూడా. కాబట్టి పారాయణ చేసిన తర్వాత తీర్థం ఇస్తారు. ఆ తీర్థం విడిగా ఎవరు ఆ పీఠంలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. కాబట్టి అక్కడికి వచ్చి చక్కగా అందరూ కూడా తీర్థం తీసుకోవాల్సిందిగా కూర్చో ఉన్నాం. కనీసం 3 రోజులున్నా సరే, కనీసం ఎవరైతే నిత్యం అలంకారాలకు పేర్లు ఇచ్చారో వాళ్ళైనా సరే కాస్త దేవాలయానికి వచ్చి
తీర్థాలు తీసుకెళ్ళండి. మీ మంచి కోసం చెప్తూ ఉన్నాం. మాకేదో డబ్బులు ఇస్తున్నారు చేస్తున్నాము, అది వేరే విషయం. కానీ మీరు ఫలితం పొందాలి అంటే కనుక ఫలితాలు మాత్రం మేము ఇవ్వలేము, ఆమె ఇవ్వాలి. ఆమె ఇవ్వాలంటే మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చి దేవాలయంలో ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా చక్కగా రండి, ఆ తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళండి. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ యః కీర్తిం ప్రజాన్ దదో బ్రాహ్మణార్షేయవద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభినేవేనం దేవతాభిర్ధరతి యావతైర్వై దేవతాస్తాః సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతే అస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దేవే నమస్కుర్యాన్నాస్త్రైరంగే దేవతా పర్యాప్త్యానంతరాయాయ సర్వస్వమోదరాత్ ప్రవృత్తమహద్భవతి సర్వస్యాచ్చై సర్వస్యదీత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జీతి సదం జీవ సరదో వర్ధమాన ఇత్యపదేకభవ భవతి శతపది శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి అగ్నేయస్పంద్యమువర్తయేంద్రావతీం వసతి భావః అయం మూర్ధా పరమేష్ఠి సమర్త్యాస్తమానానావత్తమ శ్లోకోऽस्तु ఆయుర్దాగ్నేయ హవిషోజుషాణో ఘృత ప్రదేకో ఘృతయో నరేధి అగ్నిర్వసజర్భవ ఆదిత్యాయ భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధరం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ హతమానం భవతా బృహస్పతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.